గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 21 ఎపిసోడ్. సాక్ష్యం చూపించిన బాలు క్వీన్స్ పేరుతో రోహిణికి వేధింపు. బాలు పార్లర్లో రిసెప్షనిస్టు సాయంతో నిజం తెలుసుకుంటాడు. వెంటనే బోర్డు దగ్గర సెల్ఫీలు తీసుకుని సంబరంగా బయటకు వస్తాడు. అమ్మో అమ్మో ఎంత మోసం అంటూ గుండెలు బాదుకుంటూ తండ్రి సత్యం దగ్గరికి వెళ్తాడు. ఈ క్రమంలోనే నేటి కథనం కీలకంగా మారింది. వామ్మో, కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఎవరికైతే దొరకకూడదో వాళ్ళకే దొరికిపోయింది పార్లరమ్మ. అమ్మో, ప్రభావతమ్మకు ఈ సంగతి తెలిస్తే గుండె పట్టుకుని గుబేలమంటుందేమో. మొగడేమో ఉద్యోగం లేకపోయినా చేస్తున్నట్లు పార్కుల్లో తిరుగుతాడు. పెండ్లామేమో పార్లర్ అమ్మేసి ఇక్కడే పనిచేస్తుంది. మా అమ్మ రిచ్గా నా కోడలు గురించి గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుంది. ఈ పార్లరమ్మ ఇంత ఫ్రాడా? ఏదో మతలబు ఉంది. ముందు నాకు ఈ కడుపు నొప్పి తగ్గాలంటే అర్జెంటుగా ఈ విషయం చెప్పాల్సిందే అనుకుంటూ సత్యం దగ్గరకు పరుగు తీస్తాడు బాలు. ఇక సత్యానికి ఫోటోలు చూపించి మొత్తం నిజమంతా చెబుతాడు బాలు. ఇంత జరిగినా నిజం ఎందుకు చెప్పలేదు రోహిణి అంటాడు సత్యం. ఎలా చెబుతుంది నాన్న? ఆ మాయలోడు మనోజ్గాడు కూడా ఈ కుట్రలో భాగమేమో. పద అమ్మకు చెబుదాం అంటాడు. ఒకవేళ మీ అమ్మకు కూడా నిజం తెలిసేమోరా అంటాడు సత్యం. లేదు నాన్న, చుట్టూ ఉన్న వారికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఉంటుందేమో, కానీ అమ్మకే నష్టం జరుగుతుందంటే అసలు ఊరుకోదు. ఇల్లు తాకట్టు పెట్టించి మరి ఈ పార్లర్ పెట్టించింది. అలాంటిది అమ్మ పేరు మీదే పార్లర్ లేదంటే ఎందుకు ఊరుకుంటుంది? అవకాశమే లేదు. పద నాన్న, వెంటనే అమ్మకు చెప్పేద్దాం అంటాడు బాలు. అయితే సత్యం ఆపుతాడు. ఇప్పుడు నిజం చెబితే మనోజ్ రోహిణిల మధ్య మనస్పర్ధలు రావచ్చు. నిజం తెలిసే వరకే కదా మీ అమ్మ గొప్పలు చెప్పుకునేది. అంతవరకు నిజం తెలిసినా మనం విని ఊరుకుందాం. మొన్నటికి మొన్న మనోజ్ నిజం చెబితే ఎంత గొడవ జరిగిందో చూసావు కదా. ఇప్పుడు నువ్వు ఈ నిజం చెప్పడానికి వీల్లేదు అంటాడు సత్యం. ఇక కాసేపు వాదన తర్వాత బాలు సత్యం మాటకు సరే అంటాడు. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నిజం బయటకు రాకుండా ప్రయత్నిస్తా, కానీ పొరపాటున వచ్చేస్తే నేనేం చెయ్యలేను ముందే చెబుతున్నా అంటాడు బాలు. సరే, నేను చూసుకుంటా పద అని ఇంటికి తీసుకొస్తాడు సత్యం. ఇక ఇంటికి వచ్చేసరికి రోహిణి అలసిపోయి ఇంటికి వచ్చి ఉంటుంది. ప్రభావతి కామాక్షి మాట్లాడుకుంటూ, ఏంటమ్మా రోహిణి నీరసంగా కనిపిస్తున్నావు, పని ఎక్కువ అవుతుందా అంటూ పలకరిస్తూ ఉంటారు. ఇంతలో సత్యంతో పాటు బాలు వచ్చి ఆ మాటలు విని వెటకారం మొదలు పెడతాడు. మాటికి నా నోరు నా ఇష్టం, మై క్వీన్ ప్యాలెస్, మై వాయిస్ అంటూ క్వీన్స్ అనే పదాన్ని పదే పదే గుర్తు చేస్తూ రోహిణికి వణుకు పుట్టిస్తాడు. రోహిణి పనిచేస్తున్న పార్లర్ పేరు క్వీన్స్ పార్లర్ కావడంతో బాలు ఆ పదం మాట్లాడిన ప్రతిసారి రోహిణి భయం మొదలవుతుంది. బాలుకి నిజం తెలిసిపోయిందా అని అనుమానం వస్తుంది. ఇక బాలు నోటి నుంచి నిజం బయటకి రాకుండా సత్యం బ్రేక్స్ వేస్తూ ఉంటే కొన్నిసార్లు నోటి మీద వేలు వేసుకొని మాట్లాడటం ఆపేస్తాడు. మొత్తానికి ప్రభావతి తన కోడలు రోహిణిని పొగుడుతూ పార్లర్ ఓనర్లా తమని తాము చెప్పుకుంటూ బిల్డప్ కొడుతుంటే బాలు ఇంకా రెచ్చిపోతాడు. సత్యం కంట్రోల్ చేస్తాడు. ఆ సీన్ మొత్తం కామెడీగా ఉంటుంది, కానీ నిజం మాత్రం బయటపడలేదు. ఇక ప్రభావతి మాట్లాడుతూ, నీకు ఇబ్బంది అయితే చెప్పమ్మా, ఎలాగో పార్లర్ నా పేరు మీదే ఉంది కాబట్టి నేనే ఓపెన్ చేశాను కాబట్టి నేను వచ్చి కౌంటర్ మీద కూర్చుంటాను, నీకు కాస్త పనిభారం తగ్గుతుందని అంటుంది. దానికి బాలు స్పందిస్తూ, అసలు పేర్లు ఉంటే మన సొంతం అయిపోతుందని సెలబ్రిటీలు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినంత మాత్రాన వారిది అయిపోదు కదా, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటే వారిదే అవుతుందని అంటాడు. మరోవైపు ప్రభావతి మీనాను పిలిచి రోహిణి బాగా అలసిపోయి వచ్చిందని జ్యూస్ తీసి ఇవ్వమని ఆదేశిస్తుంది. ఇక అక్కడే ఉన్న బాలు, మై క్వీన్ మీనా, నాకు కూడా జ్యూస్ ఇవ్వవా అని అంటాడు. నీకెందుకురా జ్యూస్ అని ప్రభావతి అంటుంది. మీనా, మై క్వీన్, ఇది మై క్వీన్ ప్యాలెస్, మై జ్యూస్ కాబట్టి నాకు తాగాలనిపించి అడుగుతున్నాను అని అంటాడు. పదే పదే క్వీన్ అనడంతో రోహిణికి గుండె జల్లుమంటుంది. తెలిసిపోయిందా అని కంగారు పడుతుంది. ఇక త్వరగా మాటలు ముగించి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. మరోవైపు బాలు ఈ విషయాన్ని మీనాకు చెప్పాలని అనుకుంటాడు. అయితే అక్కడ సత్యం బాలుని అడ్డుకుంటాడు. అయినా మీనాకు నిజం చెప్పాలని బాలు ప్రయత్నిస్తూనే ఉంటాడు. సత్యం అడ్డుపడుతూనే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.